కొబ్బరికాయ అని ఎందుకంటారండి? కొబ్బరి పండు అని ఎందుకు అనకూడదు? కంట నీరు రాకుండా సంసారం గడపడం చాలా కష్టం. పెళ్లి కూతురు దోసిలిలో పూర్ణ ఫలము కొబ్బరికాయను చేతబుచ్చుకొని బుట్టలో కూర్చొని పెళ్లి పందిరిలో శుభమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఎవరో ఒక తుంటరి ఆకతాయి అబ్బాయి కొబ్బరికాయ అని ఎందుకంటారండి? కొబ్బరి పండు అని ఎందుకు అనకూడదు అని అడిగాట. గుమ్మడికాయ అంటారు, గుమ్మడి పండు అంటారు, అలాగే అరటికాయ అంటారు, అరటిపండు అంటారు, కానీ కొబ్బరి పండు అని ఎందుకు అనకూడదు అంటూ వేళాకోళం మాడట. కొబ్బరికాయ నేలలో పాతితే కొబ్బరి మొక్క, వందలాది కొబ్బరికాయలు అందించేటటువంటి మొక్క అలా పెరుగుతుంది. ఆంధ్రుల కల్పవృక్షం అని కొబ్బరి మొక్కకి పేరు. ఎన్ని విధాలుగా ఆ కొబ్బరి మొక్క మనకు ఉపయోగపడుతుంది అంటే, అందులో అమృతమయమైనటువంటి నీరు, దేహానికి సత్తువను అందించేటటువంటి శక్తి, కొబ్బరి చెట్టు ఏదైనా కాలువలు దాటాలి అంటే, ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళాలి అంటే ఉపయోగపడుతుంది. గుడిసె వేసుకోవాలి అన్నా కూడా నిట్రాటగా మధ్యలో వేసేటటువంటి ప్రధానమైనటువంటి దూలం కొబ్బరి చెట్టు కనుక ఆంధ్రుల కల్పవృక్షం. వివాహ వ్యవస్థలో కొబ్బరి ఫలము, కొబ్బరికాయ, కొబ్బరి పండు ఎలా చూసినా వైరి సమాసాలుగా చెప్పుకున్నా కూడా పూర్ణ ఫలం అని దీని పేరు. పెళ్లి కూతురు దోసిలిలో పూర్ణ ఫలము కొబ్బరికాయను చేతబుచ్చుకొని బుట్టలో కూర్చొని పెళ్లి పందిరిలో ప్రవేశిస్తుంది. మేనమామలు, ఆత్మీయులు, అన్నయ్యలు, బంధువులు ఆ పందిరిని అలా చూస్తూ బుట్టలో అమ్మాయిని పట్టుకొని తెచ్చి ఆ పందిరిలో కూర్చోబెడతారు. బుట్టలో తేవడంలో అంతరార్థం ఏమిటి అంటే, కమలమునకు ప్రతీక, లక్ష్మీశ్వరానికి ప్రతీక ఈ వెదురు బుట్ట. ఇక చేతిలో ఉండే ఆ కొబ్బరికాయ పూర్ణఫలం స్వరూపం ఏమిటి అంటే, సత్సంతానాన్ని అందించేటటువంటి లక్షణానికి ప్రతీక. సత్సంతాన సౌభాగ్య శుభలావాప్త్యర్థం అనేటువంటి సంకల్పంతో అబ్బాయి అమ్మాయిని చెయ్యి పుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. కరగ్రహణము, పాణిగ్రహణము అని ఈ వివాహమునకే పేరు. వివాహములో పాటించేటటువంటి సంప్రదాయాలు, ఆచారాలు, విధులు, ధర్మాలు, సంస్కారాలలో లగ్నపత్రిక మొదలుగా అమ్మాయికి అబ్బాయికి ఇరువురికి కూడా ముడులు వేసేంత వరకు, బ్రహ్మముడి వేసేంత వరకు ఎన్నో పాటిస్తూ ఉంటాం. అరటికాయ, అరటి దూట, అరటిపళ్ళు, అలాగే కొబ్బరికాయలు, కొబ్బరి మట్ట, తమలపాకులు, జామిపళ్ళు, ఋతుకాల ధర్మాలకు సంబంధించినంత మేరకు లభించేటటువంటి వివిధ రకాల ఇతర పళ్ళు, ఇవన్నీ కూడా గింజలతో, బీజములతో ఉంటాయి. ఇవన్నీ కూడా పునరుత్పాదక శక్తిని కలిగి ఉంటాయి. అమ్మాయి అబ్బాయి కలవడం, ఒకటి కావడం, గృహస్థ ధర్మానికి ఆలంబనంగా సంసారం అనేటటువంటి బండికి 2 చక్రాలుగా మారి ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడం, అన్నింటి అంతరార్థమే ఈ కొబ్బరికాయలో ఉంది. పూర్ణ ఫలం అని పేరు. ఎలా అయితే కొబ్బరి పండు అంటూ వేళో కాళ్ళ మాడే ఒక తుంటని జ్ఞాపకం చేసుకున్నామో, అలాగే బాగా ఎండలో అలసిపోయి దమ్ము తీస్తూ ఇంటికి ఎవరైనా బంధువు వస్తే వారి చేతికి అలా కొబ్బరికాయ ఇస్తారా? మనమే జాగ్రత్తతో తొలగించి నీరు గ్లాసులో పోసి అందిస్తాం, లేదా అవకాశాన్ని, వీలును ఏర్పాటు చేసి మరీ ఇస్తాం. సాహిత్యంలో ద్రాక్షాపాకము, కదళీపాకము, నారికేళ పాకము అని 3 పాకాలను సాహిత్యం రసప్రపంచంలో వర్ణిస్తుంది. ఏ మాట విన్నా ఇలా వినగానే అల్లాగా అర్థమైపోతుంటే అది ద్రాక్షాపాకం. ద్రాక్ష పండు నోట్లో వేసుకుని చప్పరించేసినట్లే కాస్త కష్టపడితే అర్థమవుతుంది అంటే అది కదళీపాకం. తొక్క తీయాలి, పండు తినాలి. ఎంత కష్టపడ్డా అర్థం కాదు, చాలా క్లిష్టంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది అనేటటువంటి శబ్ద ప్రపంచానికి నారికేళ పాకం అని అంటాం.
సంసార ప్రపంచం కూడా అలాంటిదే, అన్నంత సులభం కాదు సుమీ. కంట నీరు రాకుండా సంసారం గడపడం చాలా కష్టం. కాలు తడపకుండా సముద్రాన్నైనా దాటవచ్చునేమో కానీ కంట నీరు రాకుండా భవసాగరం, సంసార సాగరాన్ని ఎవరు ఈదిలేరు సుమీ అంటారు పెద్దలు. సంసారం అంటేనే వివాహం చేసుకున్న వాళ్ళకేమో తెలిసిపోయింది, ఎందుకు చేసుకున్నామరా భగవంతుడు అనుకుంటూ ఉంటారు. చేసుకొని వాళ్ళేమో చేసుకుంటే ఎంత తమాషాగా ఉంటుందో, ఎప్పుడు చేసుకుంటామా అని ఉబిలాటపడుతూ ఉంటారు, ఎప్పుడు చేసుకుందామా అని ఉబిలాటపడుతూ ఉంటారు. కనుక ఈ సంసారం అంటే ఒక పెద్ద పజిల్, నారికేళం. దానికి ప్రతీక ఈ పూర్ణఫలం. సంసారం పెరగాలి, సంతానం కలగాలి, సత్సంతానం కావాలి అనేటటువంటి ఉద్దేశ్యమే ఈ పూర్ణఫలంలో ఉంది. కుటుంబం పూర్ణమైన లక్షణాలతో పూర్ణమైన కుటుంబంలాగా మారాలి. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. అందరి క్షేమాన్ని కోరదాం, సంప్రదాయబద్ధంగా సలక్షణంగా జీవితాన్ని నిర్మించుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ రమణయ్య గారి పెద్ద కుమారుడు కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.